స్థానిక ఎన్నికలపై జనసేన హైకమాండ్ ఫోకస్ పెట్టింది. స్థానిక ఎన్నికల్లో జన సైనికుల ఆత్మగౌరవం నిలబెడతామని పవన్ కళ్యాణ్ ఇటీవలే ప్రకటించారు. అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రారంభించారు కూడా. అయితే స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఒక కమిటీని ఏర్పాటు చేశారు. 14 మందితో కమిటీని కూడా ప్రకటించారు. అయితే ఇందులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేరు లేకపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో అన్ని రకాల ముఖ్య కమిటీల్లో బాలినేని ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం మొండి చేయి చూపారు. దీంతో రకరకాల ప్రచారాలు నడుస్తూ ఉన్నాయి. దాంతో దాదాపు పార్టీలో ముఖ్య నాయకులు అందరికీ ఈ కమిటీలో స్థానం కల్పించారు. కానీ బాలినేని విషయంలో మాత్రం పక్కన పెట్టడం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ అయింది. ఇటీవల జరిగిన పరిణామాలతోనే బాలినేనిని పక్కన పెట్టినట్లు తెలుస్తుంది. కూటమికి ఇబ్బందికర పరిస్థితులు తెచ్చే ప్రకటనలు చేయడం వల్లే ఆయన కమిటీలో స్థానం దక్కలేదన్న ప్రచారం నడుస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఒక 14 మందితో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్. ఈ కమిటీలో మండలి బుద్ధప్రసాద్, టి శివశంకర్, కందుల దుర్గేష్, వల్లభనేని బాలశౌరి, బొలిశెట్టి శ్రీనివాస్, దేవ వరప్రసాద్, సిహెచ్ వంశీకృష్ణ యాదవ్, లోకం మాధవి, పత్సమట్ల ధర్మరాజు, చిలకమ్మ మధుసూదన్ రెడ్డి, కొటికలపూడి గోవిందరావు, సామినేని ఉదయభాను, యనమల భాస్కర్, కురికన రవికుమార్ సభ్యులుగా ఉన్న కమిటీని జనసేన హైకమాండ్ అధికారికంగా ప్రకటించింది. కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి మాత్రం ఈ కమిటీలో చోటు దక్కించుకోలేదు, కల్పించలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేనలో చేరారు బాలినేని శ్రీనివాసరెడ్డి. ఇప్పటి వరకు పార్టీ పరంగా ఆయనకు మంచి గుర్తింపు ఉండేది. జనసేన జాయినింగ్స్ కమిటీ స్థానిక సంస్థల ఎన్నికలు డిలిమిటేషన్కు సంబంధించిన ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ బాధ్యతలను బాలినేని శ్రీనివాసరెడ్డికి ఇది వరకు అప్పగించారు. అయితే తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల విధి విధానాల రూపకల్పన కమిటీలో మాత్రం చోటు దక్కకపోవడంపై రకరకాల చర్చ నడుస్తుంది. మొన్న మధ్య ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో జరిగిన వివాదం మూలంగానే బాలినేనిని పక్కన పెట్టినట్లు ప్రచారం సాగుతుంది. కూటమిలో విచ్ఛిన్నం కోసమే బాలినేని జనసేనలో చేరారు అన్న ప్రచారం జరుగుతుంది. ఈ తరుణంలోనే టీడీపీ నుంచి అభ్యంతరాలు వస్తుండటంతోనే పక్కన పెట్టారని టాకు నడుస్తుంది. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు బాలినేని. జగన్మోహన్ రెడ్డితో విభేదించి జనసేనలో చేరారు. మళ్లీ తిరిగి వైసీపీలోకి వెళ్ళిపోతారని జోరుగా ప్రచారం కూడా నడుస్తుంది. అయితే ఇప్పుడు కీలకమైన జనసేన కమిటీలో ఆయనకు చోటు లభించకపోవడంపై రకరకాల చర్చ జరుగుతుంది. మరి భవిష్యత్తులో బాలినేని వైసీపీ గడప తొక్కుతారా, లేదు జనసేనలోనే ఉంటారా అన్నది వేచి చూడాల్సిన పరిస్థితి.